నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రవీణ. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. జీవీఎంసీ డిప్యూటీ మేయర్పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం. త్వరలోనే కొత్త మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటామన్న కూటమి నేతలు. దువ్వాడలో వృద్ధ దంపతుల దారుణ హత్య. సిపి ఆదేశాలతో అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామన్న డీసీపీ మేరీ ప్రశాంతి. అధిక వడ్డీ ఆశ చూపి కోట్లలో వసూలు చేసిన స్నేహ మ్యాక్స్ కోఆపరేటివ్ సంస్థ కార్యాలయం మూసివేయడంతో బాధితుల ఆందోళన. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. మత్స్యకారుల సేవలో పేరిట గంగపుత్రులకు ఆర్థిక సాయం పథకానికి ఎచ్చెర్ల నియోజకవర్గ ముడగంట్లపాలెంలో శ్రీకారం చుట్టారు. ప్రత్యేక హెలికాప్టర్లో జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పలువురు అధికారులు స్వాగతం పలికారు. ఏప్రిల్ 15 నుండి జూన్ 14 తేదీ వరకు వేట విరామ సమయానికి సంబంధించి వృత్తి కింద ఇచ్చే మొత్తాన్ని 10,000 నుండి 20,000కు పెంచారు. మొత్తం 259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, హైదరాబాద్ వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుందన్నారు. ఆర్మీలో ఎక్కువగా పనిచేసేవారు ఇక్కడ వారేనన్నారు. ఈ జిల్లాలో తెలివితేటలు, నాయకత్వానికి కొదవలేదన్నారు. స్థానికుల సమస్యలు, పేదల కష్టాలను చూశానని అన్నారు. ప్రజల ఆదాయం పెంచాలని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదలో 29% ఏపీదేనని చెప్పారు. మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మత్స్యకారుల పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకుంటానన్నారు. గత ప్రభుత్వ హయాంలో 10 లక్షల కోట్లు అప్పు చేశారని, వాటితో ఏం చేశారో లెక్కలు కూడా లేవన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో అంతర్జాతీయ భోగాపురం విమానాశ్రయం పూర్తి కాబోతుందని వెల్లడించారు. మా సెక్రటరీ గారు ఉన్నారు, మా మినిస్టర్ గారు ఉన్నారు, అందరూ ఇక్కడ ఉన్నారు, మా కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నాడు. కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది. ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు. ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలుగా కట్టడి చేసి ఒకే మాట మీద ఉంటారు. ఆ విధంగా మాట మీద ఉండి ఎప్పుడు ఓట్లేశారు మీరు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక. మొన్న కూడా అందరూ ఓట్లేశారు, కానీ అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు, అందులో మత్స్యకారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా ఒక పట్టుదల. మీ జీవితాలు మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు వెనుకబడిన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం. అవి చాలవు, ఇంకా చేస్తా. ఎట్టి పరిస్థితిలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంట నేనుంటాను, మా పార్టీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. 10 నెలలు అయింది. అనేక సమస్యలున్నాయి గవర్నమెంట్లో. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా. నాకే అర్థం కావడం లేదు. ఎటు చూసినా గందరగోళమే. ఏం చేశారో నాకు అర్థం కాలేదు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారంటే, ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల. లెక్కలు కూడా లేవు. అవన్నీ చూసిన తర్వాత అయితే నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యల పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 93% గెలిపించారు మా ఈశ్వరరావు గారు, ఎన్డీఏ అభ్యర్థి. మిత్రపక్షంలో ఇవాళ చూస్తే ఆలోచించిన తర్వాత
ఈశ్వరరావు గారు రిపోర్ట్ తెప్పిస్తే నేను కూడా తెప్పించుకున్నాను, మళ్ళీ సీటు గెలవాలి కాబట్టి. మీలో ఒకటిగా ఉన్నాడు, మంచి పేరుందంటే ఇస్తే 30,000 ఓట్లతో గెలిపించారు మీరందరూ. ఇది ఎప్పటికీ మర్చిపోలేం. పక్కనే అప్పలనాయుడు గారు ఉన్నారు, మొన్నటి ఎవరికో కార్యకర్తగా తిరిగాడు ఇదే నియోజకవర్గంలో. నేను ఆలోచించాను, నమ్మకస్తుడు, మంచి వ్యక్తి, ఎందుకు ఎంపీగా పెట్టకూడదని ఒక కార్యకర్తను ఎంపీ చేసిన పార్టీ ఎన్డీఏ. ఇవన్నీ కూడా సాధ్యమైనప్పుడు మీ జీవితాల్లో మార్పు తేలేమా అని నేను అడుగుతున్నా. ఇప్పుడే ఎమోషనల్గా మా రామ్మోహన్ నాయుడు మాట్లాడాడు. శ్రీకాకుళం నేరుగా మీరు హైదరాబాద్ పోతే కూకట్పల్లిలో శ్రీకాకుళం కాలనీ ఉంటుంది, ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ ఉంటుంది, ఎక్కడ పోయినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఆర్మీలో ఎక్కువ ఎవరు దేశాన్ని కాపాడడానికి పనిచేస్తారంటే దానికి చిరునామా కూడా మళ్ళీ శ్రీకాకుళమే. శ్రీకాకుళం జిల్లా నుండి వలసలను కట్టడి చేసేందుకు కష్టపడి పనిచేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. జిల్లా రూపురేఖలు మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వర్రావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. విశాఖ డిప్యూటీ మేయర్పై కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ హరీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 74 మంది కూటమి పార్టీ నేతలు అవిశ్వాసానికి మద్దతు పలికారు. దీంతో ప్రస్తుత మేయర్ జియాని శ్రీధర్ ఆ పదవి నుంచి వైదొలగినట్టేనని అధికారులు తెలిపారు. అనంతరం జీవీఎంసీ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పిన్మెత్తా విష్ణుకుమార్ రాజులతో కలిసి ఎంపీ, సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూటమికి అఖండ విజయాన్ని అందించారని అన్నారు. తాజాగా జరిగిన అవిశ్వాస తీర్మానంలో జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల నుంచి గద్దె దించారన్నారు. కూటమి తరపున త్వరలోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కానున్నట్టు వెల్లడించారు. అవినీతికి పాల్పడిన వైసీపీ నాయకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక అన్డెమోక్రటిక్ గా వాళ్ళకున్న గవర్నమెంట్ పవర్ ఉపయోగించి ఆ రోజు ఎన్నికల్లో ఎక్కడ కూడా ఒక పారదర్శకంగా జరగకుండా డబ్బు, మద్యం, అలాగే అన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చి ఆ రోజు ఎన్నికల్లో అన్ని అక్రమాలు పాల్పడి ఈరోజు గ్రేటర్ వైజాగ్ కార్పొరేషన్ని కైవసం చేసుకోవడం జరిగింది వైసీపీ పార్టీ. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా జీవీఎంసీలో పరిపాలన ఎలా సాగింది మనం చూసాం. మరి మొన్న ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్పొరేటర్లో కానీ లేకపోతే ప్రజల్లో కానీ అందరిలో కూడా వచ్చిన మార్పు నేపథ్యంలో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం, దాన్ని మొన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం, అదే స్ఫూర్తితో ఈరోజు డిప్యూటీ మేయర్ కూడా అవిశ్వాసం పెట్టి విజయం సాధించడం జరిగింది. దాంతో పాటు విశాఖపట్నం నగరాన్ని మన భారతదేశంలోనే ఒక మంచి కార్పొరేషన్గా తీర్చిదానికి అందరూ కూడా సహకరిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మంచి రోజులు విశాఖపట్నంకి వచ్చాయని చెప్పి తెలియజేస్తూ మీ నాయకులు అందరూ కూర్చొని డిసైడ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారు డిసైడ్ చేస్తారు అని చెప్పి మేము భావిస్తున్నాం. రెండిట్లో ఒకటి బీజేపీ అడుగుతారు సార్. బీజేపీ అడుగుతాము, కానీ ముఖ్యమంత్రి గారు మిగిలిన నాయకులు ఏ విధంగా డిసైడ్ చేస్తే ఆ విధంగా డిసైడ్ చేస్తారు తెలియజేస్తా ఉన్నా. మరి రేపు సోమవారం మేయర్ ఎలక్షన్ ఉంటుంది, దానికి 5 రోజుల తర్వాత డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఉంటుంది. దానికి కూడా విజయవంతం చేసి అప్పటికి ఇంత సంఖ్యాబలం కూడా అక్కర్లేదు. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది రావడానికి రెడీ ఉన్నాం. మేమే బ్రేక్లు వేస్తూ ఉన్నాం. ఎందుకంటే తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి రేపు పొద్దున్న సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి సంవత్సరం తర్వాత వచ్చే ఎలక్షన్లో అందరికీ న్యాయం చేయాలని చెప్పి మేమే బ్రేక్లు వేస్తూ ఉన్నాం. వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురైన ఘటన దువ్వాడలోని రాసాలమ్మ కాలనీలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల నుండి వివరాలు సేకరించారు. బాధితులు స్థానికుల కథనం ప్రకారం నేవల్ రిటైర్డ్ ఉద్యోగి యోగేంద్ర, అతని భార్య లక్ష్మీలు రాసాలమ్మ కాలనీలో నివాసముంటున్నారు. శుక్రవారం రాత్రి వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో డీసీపీ మేరీ ప్రశాంతి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. క్లూస్ టీం సాయంతో వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డీసీపీ మీడియాతో మాట్లాడారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సిపి పర్యవేక్షణలో 8 బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. అయితే డబ్బు కోసం సమీప బంధువులే హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహం ఉందన్నట్టు మన కంట్రోల్ ఇంటిలో ఒక మృతదేహం ఉందన్నట్టు మన కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద వెంటనే మన దువాడ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. అలాగే మన ఏసీపీ సౌత్ గారు కూడా వచ్చి ఆ ఇల్లు ఓపెన్ చేసి చూసిన తర్వాత మనకి ఆ చనిపోయిన వ్యక్తి భార్య మృతదేహం కూడా ఇంట్లో కనిపించింది. సో వెంటనే మన పోలీస్ కమిషనర్ సార్ కూడా వచ్చారు. మొత్తం విచారణ అంతా చేయడం జరిగింది. ఇంకా మృతికి కారణాలు మనకి తెలియలేదు, దర్యాప్తు చేస్తున్నాం. ఆల్రెడీ మనం సీసీ ఫుటేజ్కి ఒక టీము, అలాగే ఇక్కడ ఉన్న టవర్ డమ్కి సిడిఆర్ అనాలిసిస్కి ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న బ్యాడ్ క్యారెక్టర్స్ కోసం ఒక టీం ఆల్రెడీ ఫామ్ చేస్తున్నాం. అలాగే లోకల్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడానికి ఒక టీం ఫామ్ చేసాం. దగ్గర 8 బృందాలు క్రైమ్స్ యాజ్ వెల్ యాజ్ లా అండ్ ఆర్డర్ బృందాలు ఈ కేసు మీద పనిచేస్తున్నాయి. త్వరలోనే పట్టుకుంటాం. థ్యాంక్ యూ. నిన్న సాయంత్రం ఫ్యామిలీతో వచ్చి చూస్తే డోర్ లాక్ చేసి ఉంది. లాక్ చేసి ఉందని చెప్పి నేను ఇక్కడే మా ఎదురుగా మా పెద్దమ్మ ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక 1 hour 1.5 hour టైం స్పెండ్ చేసి రిటర్న్ అయ్యాను. ఇంటికి రిటర్న్ అయిన తర్వాత ఒక 1 or 2 kilometers వెళ్ళేపాటికి మళ్ళీ కాల్ వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళు చూసాం. అంటే రాత్రి గొడవ ఏదో అయింది, సంథింగ్ ఏదో జరిగిందని డౌట్గా ఉంది. ఇంటి గుమ్మం ముందు బ్లడ్ స్పాట్స్ ఉన్నాయి, బయట లాక్ చేసి ఉంది, ఏసీ కూడా ఆన్ చేసి ఉందని చెప్పారు. మళ్ళీ వచ్చి చూసేపాటికి బయట వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూశారు. ఈలోపు వాళ్ళు వచ్చేలోపు నేను మా చిన్నపిల్లల్ని వాళ్ళని డ్రాప్ చేసి రావడానికి శైలనగర్. ఈలోపు వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కిచెన్ విండోస్ అవన్నీ ఓపెన్ చేసి చూశారు. 5:30 to 6:30 మధ్యలో నిన్న సాయంత్రం చూశారు. చూస్తే కిచెన్ విండోలోంచి చూస్తే మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ మా మాయ పడిపోయి ఉన్నారు ఫ్లోర్ మీద. ఫుల్ ఫ్లోర్ అంతా బ్లడ్ కనబడుతుందని చెప్పి ఆయన ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు. డాగ్ స్క్వాడ్ తర్వాత క్లోజ్ టీమ్ అని చెప్పి వాళ్ళు ఎవరెవరో వచ్చారు. అప్పుడు మా దగ్గర రిపోర్ట్ తీసుకుని నైట్ నుంచి కంటిన్యూస్గా ఫాలో చేస్తున్నారు. అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలు డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేసిన ఘటన విశాఖలో వెలుగు చూసింది. స్నేహ మ్యాక్స్ పేరిట ఆ సంస్థ చేసిన ఘరానా మోసంపై బాధితులు నగర పోలీస్ కమిషనర్ బాగ్జీకి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ సంస్థ కార్యాలయమిట ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం విశాఖ సీతమ్మదారిలో 2001లో స్నేహ గ్రూప్స్ అధినేత కటికల శివభాగ్యరావు స్నేహ క్లబ్ను స్థాపించారు. అంబేద్కర్ సిద్ధాంతాలు ఆశయాలకు అనుగుణంగా సంస్థ పనిచేస్తుందంటూ దళిత ఉద్యోగులను నమ్మించారు. 2008 స్నేహ మ్యాక్స్ పేరుతో కోఆపరేటివ్ సంస్థను స్థాపించి చిన్న ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ను టార్గెట్ చేసుకున్నారు. అధిక వడ్డీ ఇస్తామనడంతో నిజమే అని నమ్మిన సుమారు 3000 మంది నుండి కోట్లాది రూపాయలు డిపాజిట్ల రూపంలో వసూలు చేశారు. కొన్నేళ్లు సంస్థను బాగానే నడిపించారు. అయితే ఏడాదిన్నరగా వడ్డీ చెల్లించకపోవడంతో డిపాజిట్దారులు సంస్థ నిర్వాహకులను పలుమార్లు నిలదీశారు. వారి నుండి సరైన సమాధానం రాకపోవడంతో బాధితుల్లో 166 మంది రిటైర్ ఉద్యోగులు సంఘం ఏర్పడి నెలల తరబడి సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. చివరకు సంస్థను మూసేయడంతో బాధితులంతా సీతమ్మదారిలోని సంస్థ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. డబ్బులు వసూలు చేయాలి, బినామీదారుల నుంచి డబ్బులు వసూలు చేయాలి. డిపాజిట్లు వెంటనే చెల్లించాలి. ఎన్నో ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న మొత్తాన్ని స్నేహ మ్యాక్స్ సంస్థలో డిపాజిట్ చేశామని బాధితులు అప్పారావు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా తమ సంస్థ పనిచేస్తుందంటూ తమను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేశారన్నారు. కనీసం వడ్డీ కూడా చెల్లించడం లేదని వాపోయారు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాగ్జీకి ఫిర్యాదు చేస్తే ఆయన ఆదేశాల మేరకు పోలీసులు కేసును నమోదు చేస్తారన్నారు. నా పేరు అప్పారా బోని, స్టేట్ బ్యాంక్లో రిటైర్ అయ్యాను. వైజాగ్లో కాపురం ఉంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం అవడానికి కారణం ఏంటంటే మాలాంటి రిటైర్ అయిన ఉద్యోగస్తులందరూ కలిపి ఈ స్నేహ మ్యాక్స్ సంస్థలో 2008 నుంచి డిపాజిట్లు వేయడం మొదలుపెట్టారు. ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశతో, తర్వాత అంబేద్కర్ తాలూకు ఐడియాలజీ, పుస్తకం లేకుండా చదువుకూడదు, పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో మమ్మల్ని అందరినీ ఆకర్షించి, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరినీ ఆకర్షించి ఈ సంస్థలో డబ్బులు పెట్టించారు 2008 నుంచి. అలాగే 2008 నుంచి 2023 వరకు నెల మా ఉద్యోగస్తులు, రిటైర్ అయిన ఉద్యోగస్తులు పెన్షన్లాగా
డబ్బులు వడ్డీ తీసుకునేవారు. 2024 మే నుంచి ఈ యొక్క వ్యవహారం బయటపడింది. అప్పటి నుంచి ఆ మే నెల నుంచి మేము ఈ సంస్థ మీద ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు పేమెంట్ చేయండి, మాకు కడు దుర్భరంగా ఉన్నాం, ఆకలితో చావాల్సి వస్తున్నాం అని ఆయన చెప్పిన ఆయన ఇచ్చేస్తానని ఈ 10 నెలలు కాలయాపన చేసుకుని వచ్చాడు. అలాగే మధ్యలో మీటింగ్లు కూడా పెట్టాడు, అయినా ఇవ్వలేదు. రాతపూర్వకంగా కూడా మళ్ళీ ఆయన ఇచ్చాడు. ఆయన ఈ స్నేహ గ్రూపులు అన్నిటికీ సంస్థ అధిపతి అయిన వారి భార్య శ్రీమతి కటికల స్వర్ణలత గారు ఈ యొక్క సంస్థకి అధిపతి. అలాగే వైస్ ప్రెసిడెంట్ మాటూరి శ్రీనివాసరావు గారు వైస్ ప్రెసిడెంట్. అలాగే కొంతమంది డైరెక్టర్లు, మిగతా డైరెక్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. మాటూరి బోరా రామారావు గారు, డాక్టర్ ఎల్ విశ్వేశ్వరరావు గారు, జి విజయలక్ష్మి గారు, గూడూరి సీతామహాలక్ష్మి గారు, అలాగే ఉండవల్లి శ్రీనివాసరావు గారు, ఇలాగ కొంతమంది డైరెక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మేము కలవడం జరిగింది. వాళ్ళకి లెటర్లు కూడా పంపించాం, కానీ ఎవరిలో కూడా స్పందన లేదు. ఈ భాగ్యరావు గారు కర్త కర్మ క్రియ వాళ్ళు చెప్పడం వల్ల ఆయన కూడా వెళ్ళాం, ఇంటికి కూడా వెళ్ళాం, అయినా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ సందర్భంలో మొత్తం మేము ఇక్కడ వైజాగ్లో ఒక ప్రస్తుతానికి 166 మంది సభ్యులను కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డాం. యాక్చువల్గా 2500 మంది 3000 మంది ఉంటారు. ఈ 166 మందికే 30 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఇవ్వాలండి. ఈ 166 మందికే 30 కోట్లు ఇవ్వాలి. మొత్తం మీద ఓవరాల్గా వైజాగ్లోనే 60-70 కోట్లు ఆయన తీసుకున్నట్టు మాకు తెలిసింది. ఇదే కాక స్నేహ టీవీ అని కొంత డబ్బులు వసూలు చేశారు షేర్స్కి. అలాగే జై బీ భూమ్ అనే ఆ టీవీ మీద కూడా కొన్ని షేర్లు వసూలు చేస్తారు. అలాగే స్నేహ హౌసింగ్ అని కొంతమంది దగ్గర సైట్లు ఇస్తానని చెప్పేసి ఆ డబ్బులు కూడా వసూలు చేశాడు. ఈ డబ్బు అంతా ఏమైంది ఎవరికి తెలియదండి. ఎన్నోసార్లు అడిగాం, మా సమగ్ర సభ్యులు అందరూ కలిసి, మా ప్రెసిడెంట్ గారితో కలిసి మేము అందరూ కలిసి వెళ్ళి అడిగితే డబ్బులన్నీ ఇస్తామండి, ఎక్కడికి వెళ్తే మాకు తెలియదు. ఇక్కడ సీఈఓ పున్నారావు గారు చాలా వెటకారంగా సమాధానం చెప్పేవారండి. ఇస్తాం, ఎందుకు మీకు అంత గాబరైతే ఇస్తాం అని అనేవాడండి, అంత నెగ్లెక్ట్గానే అనేవాడు. అదే భాగ్యరావు గారిని అడిగితే భాగ్యరావు కూడా సార్ ఇస్తానంటే తప్పించి ఇప్పటికొచ్చి గత 10 నెలలు బట్టి చాలా అందరూ అడిగాం, కానీ ఆయన ఎప్పటికీ ఇవ్వలేదు. దగ్గర విశాఖపట్నంలో కనీసం 30 కోట్లు మా 166 సభ్యులకి 30 కోట్లు ఇవ్వాలండి. ఇంకా మరొక 30-40 కోట్లు సభ్యులు ఉన్నారు. అంటే మేము ఈ 166 మందికి న్యాయం చేయడం, మిగతా వాళ్ళతో ఏం చేస్తాం ఉద్దేశంతో అక్కడితో ఆగా, అంతే తప్ప అంత ఇంకే కాదు. సో మీడియా మిత్రులందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే మీరందరూ కలిసి ఈ యొక్క ఇష్యూని హైలైట్ చేసి, ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాడండి. హైదరాబాద్ బంజారాస్ రోడ్ నెంబర్ 14లో ఉన్నాడండి. ఆశా హాస్పిటల్లో ఉన్నాడండి. ఆయన అక్కడ కూడా వెళ్ళడం జరిగింది డబ్బులు ఏమనిసి, అయినా మమ్మల్ని పట్టించుకున్నది లేదు. వాళ్ళ భార్య కటికల స్వర్ణలత గారు అయితే తలుపు కూడా తీయలేదండి. ఈ విధమైన అవమానాలు భరించి కూడా సామరస్యంగా పరిష్కరిద్దామనేసి ఇన్నాళ్ళు మేము కాసాము. అయినా మరి మా ఓపిక నశించింది. సిపి గారితో చెప్పుకున్నాం, ఆయన మా దయ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరించారండి. ప్రస్తుతానికి 166/2025 కింద ఎఫ్ఐఆర్ మన దువ్వాడ పోలీస్ స్టేషన్లో నమోదైందండి. వాళ్ళు పోలీసులందరికీ మా యొక్క ధన్యవాదాలు, మా సంఘం తరఫున అందరితో ధన్యవాదాలు తెలుపు. మనిషి అది ఒక మనిషి తప్పు చేయడంలోన మన మనిషి తాలూకు ఆశే తప్పులు చేస్తుంది. ఒక మనిషి తాలూకు ఆశే తప్పులు చేస్తుంది. ఇది కూడా ఒక ఆశే. వడ్డీ చాలా రోజు ఇచ్చాడు. తర్వాత ఒక సంవత్సరం నుంచి ఇప్పుడు ఇవ్వటం లేదండి. ఆయన ఒక సంవత్సరం ఇవ్వటం లేదు. తర్వాత ఇంకొక ఘోరం ఏంటంటే మ్యారేజ్ అయితే వాళ్ళకు కూడా మ్యారేజ్ని పోస్ట్ పోన్ చేయమంటాడు. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు పోస్ట్ పోన్ చేయమంటాడు. చనిపోయిన వాళ్ళు హాస్పిటల్ జాయిన్ అయితే హాస్పిటల్ బిల్లులు కట్టుకోవాలని వీళ్ళు బాధపడితే పాపం మొన్న కానీ చనిపోయాడు. ఆయన ఒక లేబర్ ఆఫీసర్, అయినా లేబర్ ఆఫీసర్ చనిపోతే ఆయన తాలూకు దినకార్యానికి డబ్బులు ఇవ్వలేదండి. ఆయన దినకార్యానికి డబ్బులు ఇవ్వలేదు. కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారైన స్నేహ మ్యాక్స్ నిర్వాహకులను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడిని ఖండిస్తూ గీతం డ్రీమ్ యూనివర్సిటీ విద్యార్థులు భారీ క్యాండిల్ నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గీతం అధినేత విశాఖ ఎంపీఎం శ్రీభరత్ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకు ఉగ్రవాదులు అమాయకులపై దాడులకు పాల్పడ్డారన్నారు. విహారయాత్రకు వెళ్లిన పౌరులపై కాల్పులకు తెగబడ్డం బాధాకరమన్నారు. దాడిలో ఏపీకి చెందిన మధుసూదన్, చంద్రమౌళిలు ప్రాణాలు కోల్పోయారని, వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాస్త్ర సలహాదారు సతీష్ రెడ్డి, గీతం ఉపాధ్యక్షుడు ఆచార్య ఎం గంగాధర్రావు, బీసీ ఆచార్య ఎరోల్ డిసౌజా తదితరులు పాల్గొన్నారు. నీచమైన ఒక యాక్ట్ని అందరూ ఖండించాలి అని మాట్లాడడం జరిగింది. కుటుంబ సభ్యులకు కూడా, ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నమే కాదు, కావలి నుంచి మధుసూదన్ గారు కూడా ఇద్దరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు చనిపోవడం, వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫున 10 లక్షలు ఒక కమిట్మెంట్ కూడా గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయడము.
సో అది ఇవాళ క్యాంపస్లో పిల్లలకు కూడా సాలిడారిటీ చేయాలనే ఉద్దేశంతో మేము సతీష్ రెడ్డి గారు ఫార్మర్ డిఆర్డిఓ డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక మంచి కార్యక్రమం అనుకున్నప్పుడు సతీష్ గారు కూడా పాల్గొంటామని చెప్పారు. సో ఆయన కూడా ఇవాళ క్యాంపస్కి రావడం అండ్ మా లీడర్షిప్తో ఇప్పుడు చేయబోతున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతులు. అండ్ ఇవాళ మోడీ గారు కూడా మీరు తీసుకునే చర్యలు చూశారు. ఏంటి అంటే చాలా దురదృష్టం దట్ కాశ్మీర్ లాంటి ప్రాంతం ఇప్పుడిప్పుడే ఓపెన్ అప్ అయ్యి చాలా టూరిజం పెరిగే టైంలో వాళ్ళు పీక్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే అటాక్ చేయడం, బహుశా దాని వెనకాల కారణాలు కూడా ఉంటాయి. త్వరలో కాశ్మీర్ కోలుకోవాలి అండ్ మన దేశ భద్రత కూడా మళ్ళీ ఇంకా మరింత బలంగా మన ప్రభుత్వం చేయబోతుందని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంఘటనగా మనమంతా ఒకటిగా నిలబడ్డాం. ఈ జరిగిన చర్యని ఖండిస్తున్నాం. ఈ చర్యలో ఈ దుర్ఘటనలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా మనం మద్దతుగా ఉండి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తామని చెప్పి భారతదేశం అంతా చెప్పేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా యువత. ఇక్కడ విశాఖపట్నంలో మన ఎంపీ భరత్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా ఇలాంటి కార్యక్రమం ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పి అనుకోవడం, ఈరోజు సాయంత్రం ఆ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు అన్ని దగ్గర జరుగుతున్నాయి. ఈవేళ ఉదయం నేను భరత్ గారు చెప్పినట్టు కావల్లో ఎవరైతే చనిపోయారు మధుసూదన్ రావు గారి వారి ఇంటికి వెళ్ళి వారి భార్య కామాక్షితో వాళ్ళ కుటుంబంతో కొంతసేపు గడిపి వాళ్ళని ఓదార్చి జరిగిన విషయాలు తెలుసుకుని తర్వాత కుటుంబం ఎలా ముందుకెళ్లాలనే విషయం కూడా చర్చించి రావడం జరిగింది. పెదవాల్తేరులోని కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వెలుగుపూడి సతీమణి సృజన ముఖ్య అతిథిగా హాజరై అన్న సమారాధనను ప్రారంభించారు. వేలాది మంది భక్తులు అన్న సమారాధనలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సృజన మాట్లాడుతూ అన్నదానం చేయడం స్వీకరించడం ఎంతో శ్రేష్టమైనదని అన్నారు. భక్తుల ఆకలి తీర్చే అన్నదానం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో గాయత్రి, అర్చకులు శ్రీనివాస్ శర్మ, టీడీపీ సీనియర్ నాయకులు పోతన్నరెడ్డి, నాయకులు నరేంద్రరెడ్డి, దేవుడు బాలు తదితరులు పాల్గొన్నారు. అనుపమహోత్సవం కూడా మరి ఏదైతే అమ్మవారికి ఇష్టమైనటువంటి పులి వేషాలు, నేల వేషాలు, తప్పిడిగుళ్ళు, చిడతలు, చెక్క భజనలు, బాణసంచా కార్యక్రమం ఇతర వేషాలతోనే లక్షలాది మంది భక్తుల సమక్షంలోనే అత్యంత వైభవంగా జరిగింది. ఈ క్రెడిట్ అంతా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఈవో గారు అయినటువంటి ఈవో గారి గాయత్రి గారికి, అలాగే పెదవాల్తేరు గ్రామ పెద్దలకు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్కు, పెద్దజాలపాటి పెద్దలకే చెందుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా తల్లి చక్కగా చిన్న అపశృతి కూడా దొరకకుండా చాలా బాగా పండుగ జరిగింది. దీనికి ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా భక్తులు వచ్చినందుకు ఆ అమ్మవారి ఆశీస్సులు వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద కూడా ఉండాలని, అలాగే మహా అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసినటువంటి భక్తులందరి మీద కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అనేక మంది దాతల సహాయంతో మరియు ఎమ్మెల్యే మరియు బోత్రా షిప్పింగ్ వారి సహాయంతో మరియు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారి సతీమణి గారి ఆధ్వర్యంలో వెలగపూడి సృజన గారి ఆధ్వర్యంలో మనం ఈ మహాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ఇంచుమించుగా 5,000 మంది వరకు భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. వారికి అన్ని విధాలుగా మనం ఏర్పాట్లు చేశాము. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం జాతర అనేది అత్యంత వైభవంగా జరగడానికి ముఖ్యంగా కారణమైన మన ఉత్సవ కమిటీ వారికి మరియు మధ్య వారికి, పెదజాలర్పేట వారికి మరియు పెదవాల్తేరు గ్రామ సేవా సంఘం వారికి అందరికీ నా కృతజ్ఞతలండి. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మైనార్టీస్ యునైటెడ్ ఫ్రంట్ ఘన నివాళి అర్పించారు. పాత గాజువాక జంక్షన్లో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని మృతులకు ఘన నివాళి అర్పించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకు ఉగ్రవాదులు అమాయకులపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. ఇది ఉగ్రదాడి కాదని క్రూర చర్యగా అభివర్ణించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు, స్థానిక కార్పొరేటర్లు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళకి ఆదరించారట, వాళ్ళని ఓదార్చారట. అక్కడ అంతా కూడా వాళ్ళకి అన్ని కూడా టెర్రరిస్ట్ వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడుతుంది. అంటే అక్కడ స్థానికంగా టెర్రరిజం లేదు, కేవలం ఏదో ఒక నిరుపేదపురం వాళ్ళు వచ్చినటువంటిది. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు గౌరవిస్తూ
అలా చంద్రబాబు గారు ఒక పార్థివ దేహానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు నివాళులర్పించడం జరిగింది. మేము ఖచ్చితంగా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ సంఘీభావం యాత్ర చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ టెర్రరిజం ఏదైతే ఉందో, ఈ ఉన్మాదం ఏదైతే ఉందో ఇది మానవానికి ఇది విఘాతం కలిగించేది. దాన్ని అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆ పిలుపు మేరకు ఇక్కడ ఇవాళ ముస్లిం హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు అందరూ ఏకం కావడం హర్షించదగ్గ విషయం. ఇది దేశానికి ఒక సమైక్యత, సమగ్రత, భద్రతను కల్పించేటువంటి ఈ అంశం ఇలాగే మన దేశంలో కొనసాగితే ఈ అల్లరి ముఖలను తరిమికొట్టడం ఏమంత పెద్ద పని కాదని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఉగ్రవాదాన్ని ఖండించాలని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నాను. టూరిజం అనేది డెవలప్ చేయాలి. మనం ఖచ్చితంగా ఈ ఉగ్రవాదం ఎన్నున్నా సరే మనం ముందుకెళ్ళాలి. నరేంద్ర మోడీ గారు ఉన్నా, మన ఆర్మీ చీఫ్, అదేవిధంగా మన కంబాట్ నావల్ టీమ్స్ అని ఈ రిటాలియేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా రేపడే రోజు हम सब मिलकर के मुत्तफिका तौर पे हुकूमत से इस बात का मुतालबा करते हैं कि हर सूरत में जितने भी दहशतगर्द हैं और जितने भी टेररिस्ट हैं सबको पकड़ा जाए और उन्हें केसरे किरदार तक पहुंचाया जाए और उन्हें सूली पर लुटाया जाए. ఇటీవల మృతి చెందిన పోప్ ఫ్రాన్సిస్ కు మహారాణిపేటలోని విశాఖ అగ్రపీఠం కార్యాలయంలో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత మఠాధిపతి డాక్టర్ మల్లవరపు ప్రకాష్ మాట్లాడుతూ యావత్ క్రైస్తవులకు మార్గచూపరి పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. దేవుని సేవకుడైన ఆయన మరణవార్త తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. విశ్వవ్యాప్తంగా ఆయన సేవలందించారని చెప్పారు. గత 11 సంవత్సరాలుగా శాంతి సందేశాలను అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్, బాలసౌరి, జయరాజు తదితరులు పాల్గొన్నారు. విశ్వాసంతో ప్రార్థిస్తూ ఆయనను ఆ భగవంతుని చేతుల్లోకి అప్పగిస్తూ ఉన్నాం. మరొకసారి తుది వేడుకోలు పలుకుతూ సంతోషంగానే ఒక విధంగా, కృతజ్ఞతాభావంతో ఒక విధంగా మేము ఇలాంటి మంచి వ్యక్తిని, మానవతావాదిని, ఎప్పుడు కూడా పేదల గురించి, పేదరికం గురించి, సమాజపు అంచుల్లో ఉన్నవారి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో, కరుణతో, దయతో మాట్లాడిన, తన ఉన్నటువంటి మనసు హృదయాన్ని వ్యక్తపరుస్తూ వచ్చినటువంటి ఈ ఫ్రాన్సిస్ పాపు గారిని ఈ విధంగా మేము స్మరించుకుంటూ ఆయన గౌరవార్థం, ఆయన ఆత్మవిశ్రాంతి కోసం నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇక్కడ స్థానికంగా ప్రక్కనే ఉన్న సెయింట్ యాంటనీస్ చర్చ్ అనే ఈ చర్చిలో మేము కూడా ప్రార్థనలు అర్పించబోతున్నాం. ఆయనకు ఆ దైవం నిత్య విశ్రాంతి దయచేయాలని మా అందరి ప్రార్థన. ఆయన ఆదర్శం ఒకంతైనా మేము సభ్యులమైన మేము ఆయన చూపించిన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తూ వాటి ద్వారా మేము ఆయనకు నిజమైనటువంటి గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం, నివాళులు ఇచ్చిన వాళ్ళం అవుతాం, గుర్తించిన వాళ్ళం అవుతామని కూడా ఆలోచన మా అందరిలో, మా సంఘ సభ్యుల్లో ఉండాలని. హెడ్లైన్స్ మరోసారి. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. జీవీఎంసీ డిప్యూటీ మేయర్పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం. త్వరలోనే కొత్త మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటామన్న కూటమి నేతలు. దువ్వాడలో వృద్ధ దంపతుల దారుణ హత్య. సిపి ఆదేశాలతో అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామన్న డీసీపీ మేరీ ప్రశాంతి. అధిక వడ్డీ ఆశ చూపి కోట్లలో వసూలు చేసిన స్నేహ మ్యాక్స్ కోఆపరేటివ్ సంస్థ. కార్యాలయం మూసివేయడంతో బాధితుల ఆందోళన. ఇవి ఈరోజు బులెటిన్లో అప్డేట్స్. నమస్తే.